ఇవాళ ఏదో నువ్వు అప్పుడేమో దోసుకోవడానికేమో కేసీఆర్ తోటి ఉండి దాచుకోవడానికేమో ఇలా మోదీ తోటి అంటగట్టినావా నేను అడుగుతున్నా. ఒకటే ఏంటంటే దోసుకోవడానికి కేసీఆర్ తోటి ఉన్నావా? ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నావు, కాళేశ్వరం అయిపోయింది, అన్ని అయిపోయినాయి, అప్పులు అయిపోయింది. ఈ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి బీజేపీలో చేరిండంటారా? నేను అంటా బరబ్బర్ అంటే ఈ రోజు ఇలా కరెక్ట్ సమాధానం రాలేదు, నాకు సంబంధం లేదని ఎట్లా మాట్లాడుతావు? నీకు బాధ్యత లేదా? నువ్వు అంత పెద్ద బాధ్యత ఎందుకు మోసుకున్నావు ఆ రోజు? నువ్వు అంత ఆర్థిక మంత్రిగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నువ్వు దేనికి ఎంత బడ్జెట్ అని నీకు తెలియదా? తెలుసు కదా. నువ్వు నాకేం సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నన్ను ఇంత అంటగడుతున్నారు, నన్ను తిడుతున్నారు, నాకు అంటగడుతున్నారు అనేసి నువ్వు ఏదో ఏం తెలియనట్టుగా. అంటే తెలంగాణ ప్రజలకు 25 సంవత్సరాలుగా నేను సుపరిచితున్నా అని చెప్తున్నాను. అంటే తెలంగాణ ప్రజలను మోసం చేస్తారా మరి అటువంటి? ఖచ్చితంగా ఇప్పుడు మోసం చేసినట్టే మాట్లాడుతున్నాడు. ఒకటే ఇవాళ ఇప్పటి వరకు కూడా రాజేంద్ర అన్న మీద అంతో ఇంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొంత ఉండే యువతకి రాజేందర్ అన్న కొంచెం నిజాయితీగానే కేసీఆర్ తప్పుడే మళ్ళీ ఆయన బయటకు వచ్చిండు అనుకున్నారు, కానీ ఈ రోజు చెప్పిన ఆయన సమాధానం వల్ల డౌట్ వస్తుంది. డౌట్ అందరికి వస్తుంది, ఎందుకంటే కేసీఆరే బాధ్యత వహించిండు, దీనికి పునాది మొత్తం కేసీఆర్ అంటాడు. మళ్ళీ ఇంకొక సర్కిల్ గీస్తుండు రివర్స్ లో, ఏమని క్యాబినెట్ ఆమోదం తోటే చేసిండారు. నీకెందుకు ఆ క్వశ్చన్ మార్కు? నీకు సంబంధం లేనప్పుడు నువ్వు చెప్పు, కేసీఆర్ మీద వదిలేసాయి, వాళ్ళే చూసుకుంటారు, అంత కమిషన్ చూసుకుంటది. నువ్వు మళ్ళీ కొట్టినట్టే కొట్టి ఏడ్చినట్టే ఏడుస్తావు కదా. ఇక్కడ 2 రకాలుగా పనిచేస్తుంది ఈ రోజు మన ఈటల రాజేందర్ అన్న. అది ఏంటంటే మళ్ళీ చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ మీద మళ్ళీ మాట్లాడుతున్నాడు.